బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో ఇప్పటికే 3 మ్యాచ్లు జరిగిపోయాయి. ఈ 3 మ్యాచ్ల్లో చెరొక విజయం, ఒక డ్రాతో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఇక ఈ నెల 26వ తేదీన మెల్బోర్న్ వేదికగా 4వ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లు ఇప్పటికే మెల్బోర్న్ కు చేరుకున్నాయి. అక్కడ జోరుగా ప్రాక్టీస్ ను మొదలు పెట్టాయి. అయితే మ్యాచ్ కి మరో 5 రోజుల సమయం ఉండడంతో ఇరు జట్లకు ప్రాక్టీస్ సమయం బాగా దొరికింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకు ఎంతో ముఖ్యం. WTC ఫైనల్ చేరుకోవాలంటే చివరి 2 టెస్టులు తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఇందుకోసం టీమిండియా 4వ టెస్టు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 లో మార్పులు ఏమైనా చోటు చేసుకుంటాయా అంటే కాదని సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయడానికి కారణాలు కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ను ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పించలేరు. అలాగే ఫస్ట్ డౌన్ లో గిల్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ శర్మను, ఈ సీనియర్ ఆటగాళ్లను కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పించలేరు. ఇక నితీష్ కుమార్ రెడ్డి కూడా బ్యాటింగ్ ఆర్డర్ లో బలంగా ఉన్నాడు. ఈ క్రమంలో జైస్వాల్ నుంచి నితీష్ వరకు ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఇక స్పిన్ బౌలింగ్ లో రవీంద్ర జడేజా, అటు బ్యాటింగ్ లోనూ బాగా రాణిస్తున్నాడు. దీంతో స్పిన్ విభాగంలో కూడా మార్పు లేదు. ఇక ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే పిక్క గాయం కారణంగా సిరాజ్ ను తప్పిస్తారేమోనని అనుమానం కలిగింది. అయితే ఒకవేళ అతడు ఫిట్ గా ఉంటే మాత్రం 4వ టెస్టులో ఆడిస్తారు, లేకపోతే అతని పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇక మిగతా బౌలర్లలో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదు. బుమ్రా, ఆకాశ్ దీప్ ను ఖచ్చితంగా కంటిన్యూ చేయనున్నారు. దీంతో చేస్తే సిరాజ్ ను, లేదంటే 3వ టెస్టు మ్యాచ్ లో బరిలోకి దిగిన జట్టుతోనే 4వ టెస్టులోనూ బరిలోకి దిగనున్నారు.